హాయ్ అండి. ప్రోమోలో నాగార్జున గారు తనుజను క్యాప్టెన్ అయినాక కళ్ళు నెత్తినకెక్కాయా, తల పొగరు పెరిగిందా, మాట జారితే ఆట జారుతుంది, అదల పాతాళానికి తొక్కబడతావు అని చెప్పేసి నాగార్జున గారు తనుజను క్లాస్ పీకుతున్నాడు. ఒకటి రెండు మాటలు జరిగిన తనుజనే ఇట్లా అంటే మరి ఎక్కువగా అటాక్ మూడ్లోకి వెళ్ళి నోటికొచ్చినట్లు మాట్లాడినటువంటి దివ్యని ఏమనాలి? ఈ విషయంలో అయితే నాగార్జున గారు తనుజను అనడం అనేది నాకైతే రైట్ అనిపించలేదు. మీకేమనిపించిందని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో ప్రోమో కూడా వచ్చింది. ఆ ప్రోమోలో నాగబాబు గారు భరణి గారి వాళ్ళ మదర్ వచ్చిర్రు ఆ స్టేజ్ పైనకి. నాగబాబు గారిని నాగార్జున గారు అడుగుతున్నాడు, తమ్ముడైనటువంటి నాగబాబు గారు మీకు భరణి ఎలా శిశువుడైంది అని అడిగితే, నాకు అంటే చెప్పుండొచ్చు జిమ్లో ఇట్లా మీ అంతా కలిసి ఉన్నాడు అని చెప్పిండే, సంథింగ్ ఏం చెప్పింది తెలియదు, అది రాలేదు. కాకపోతే అక్కడ బాగా అగ్రెసివ్ ఉండేది, బాగా వాడిని నేను గోపాడేది. ఇప్పుడు సాధు గోగులా వేయండి బిగ్ బాస్లోకి వచ్చినాక, అది నచ్చలేదు, నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి అని అన్నాడు. నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఫోటోలు వెళ్తే ఆ ఫోటోలు వెళ్ళిన తర్వాత ఈ ఫోటోలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాగ్ వేయాలని చెప్పినా కదా. తనుజకు వచ్చేసి కట్టప్ప అనే ట్యాగ్ ఏదో ఇచ్చిండు. నెక్స్ట్ వచ్చేసి ఆసీన్ అనే ట్యాగ్ వచ్చేసి ఎవరికి మన ఆమెకు రీతు చౌదరికి ఇవ్వడం జరిగింది. కళ్యాణ్కి వచ్చేసి గజనీ అనే ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఇలా ట్యాగులు అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాగులు అనేవి ఇచ్చేసి వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఎవరంటే కళ్యాణ్ వల్ల నాన్న వచ్చిండు, డాడీ వచ్చిండు, తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు. ఎమోషనల్ అయ్యిండు, అంటే హ్యాపీ టీయర్స్ కూడా బయటకు వచ్చినాయి. ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగితే, ఎందుకు ఎమోషనల్ అవుతారు అని అడిగితే, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నట్టులో మేము ఈరోజు ఈ స్థాయికి తీసుకొస్తాడని మేము అనుకోలేదు, ఎంత గొప్పగా అనిపిస్తుంది మాకు అని చెప్పేసి ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది అదే, పిల్లలు ఎదిగితే తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇవాళ ఎదిగి వాళ్ళ డాడీని ఒక స్టేజ్ మీద తీసుకొచ్చిందంటే అది ప్రౌడ్ మూమెంట్. అది చెప్పుకోవాలంటే, నిజంగా చెప్పాలంటే అక్కడికి వస్తాడని ఆయన కూడా ఊహించుకోలేదు. ఇక్కడ కోట్ల జనం చూసే స్టేజ్ మీదకి రావడం అనేది చాలా హ్యాపీగా అనిపించి అతను కళ్ళ వెంట నీళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది చూడగానే, ప్రోమో చూడగానే. భలే నిజమే కదా, ఎక్కడో ప్రాంతాల మారుమూల ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు, ఎవరికి తెలియని వాళ్ళు ఈరోజు కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి రావడం అనేది మామూలు విషయం కాదు కదా అని చెప్పేసి నాకు కూడా అనిపించింది. నెక్స్ట్ ఇంకొక ఇద్దరు పేరెంట్స్ కూడా రావడం జరుగుతుంది, వాళ్ళ గురించి కూడా ఇంకో ప్రోమో వస్తుంది. అంటే ఇద్దరిద్దరికి ప్రోమో వెళ్తున్నట్టుంది, ప్రోమో వస్తుంది చూడండి. ఇప్పుడు తనుజను నాగార్జున గారు కోపడడం రైటా రాంగ్ అనేది కామెంట్ చేయండి. మీకు ఇప్పుడు ఈ రెండు ప్రోమోలలో ఏది బాగా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మీ టాప్ 5 ఎవరో కూడా సీక్వెన్స్ ఆర్డర్లో కామెంట్ చేయండి ప్లీజ్, దయచేసి కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. ఇంకా ఫర్దర్గా ఏం అప్డేట్స్ ఉన్నాయి, రేపు వచ్చే అప్డేట్స్ గురించి కూడా మనం ఇంకో వీడియో చేద్దాము. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి.